హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు తెలిసిన సంగతి, నేనైతే రాణాదేవిలో ఉన్నాను. ఓకేనా, జడ్డంబరు సంబరాలకి అయితే వెళ్ళాము, కల్పన వాళ్ళ అమ్మగారు ఊరికి. అక్కడ ఈరోజైతే లాస్ట్ డే. ఓకేనా, జడ్డంబర్కి అయితే ఊరు నుండి, నేను చెప్పాను కదా పొలాల మధ్యన ఒక గుడి అయితే ఉంటుంది ఊరు బయట, అక్కడికైతే తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఓకేనా, ఇప్పుడైతే మనకి జడ్డంబర్ అయితే సాయంత్రం మొత్తం ఊరంతా తిరునాళ్ళు అయితే అయిపోయింది. దాని తర్వాత రాత్రికి 2:30 ఆ టైంలో అమ్మవారికి అయితే ఊరు నుండి, అంటే పాత అది గుడి ఉంది కదా పొలాల దగ్గర, అక్కడికైతే తీసుకువెళ్తున్నా. ఇప్పుడైతే కరెక్ట్గా నేనైతే 2:30కి షూట్ చేశానండి. ఇది చూడండి, అందరైతే గట్టలు పట్టుకుని బయటికి నిలబడి ఉన్నారు. మేకపోతులు కూడా వెళ్ళిపోతున్నాయి అక్కడికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఇంటి నుండి కూడా 2 గట్టలు, అంటే కల్పన వాళ్ళ పెద్దనాన్న కూతురు సిస్టర్ అనమాట, వీళ్ళిద్దరైతే మొక్కున్నారు కాబట్టి 2 గట్టాలు అయితే ఇంట్లో మన పూజ అయింది కదా, లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. ఇప్పుడైతే ఆ గట్టాలకి తీసుకొని వస్తారనమాట బయటికి. వచ్చిన తర్వాత ఇక్కడ నుండి లైన్ వైజ్గా, అంటే మీకు చూపిస్తాను ముందు మీకే అర్థమవుతుంది ఆ లైన్లు ఎలా కలుస్తాయో. ఇప్పుడైతే కల్పన చూశారు కదా, ఘటం అయితే తీసుకొని వస్తుంది. బ్యాక్ కల్పన వాళ్ళ సిస్టర్ అయితే ఘటం తీసుకొని వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ ఘట్టాలు తీసుకెళ్ళినప్పుడు అంటే హస్బెండ్ అనమాట ఆ గొడుగైతే పట్టుకొని ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే నేనైతే వీడియో షూట్ చేయాలి కాబట్టి మా బావమరిది, అంటే కల్పన వాళ్ళ బ్రదర్, వాడైతే ఆ గొడుగు పట్టుకున్నాడు. ఇక్కడ నుండి లాస్ట్ వరకు అంటే గొడుగు పట్టుకొని ఉండాలా, దీపము ఆరకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూశారు కదా మా బావమరిది అక్కడ బ్లూ షర్ట్లో ఉన్నాడు, పేరు ఖగేష్. అదే దీపం కొంచెం ప్రాబ్లం రాగానే దీపం అయితే వెలిగిస్తున్నాడు ఇప్పుడు మా బావమరిది. ఇంకా కల్పన వాళ్ళ సిస్టర్ ఉంది కదా, సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఖగేష్ బ్యాక్ సైడ్ ఉన్నారు చూడండి, స్పెట్స్ పెట్టుకొని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీళ్ళు ఇక్కడ నుండి బయలుదేరి ముందుకు వెళ్తారు. అక్కడైతే మీకు లైన్ ఎలాగా అంటే ఇప్పుడు 3-4 వీధులు ఉన్నాయి అనుకోండి, మధ్యన అంటే అమ్మవారు ఎలాగ వస్తుంది, మెయిన్ ఘట్టాలు అయితే వెనక వస్తాయి. దాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఒక్కొక్క వీధి ఘట్టాలు అయితే కలిసిపోతాయి అలాగలాగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఇదైతే అమ్మవారు వెళ్తుంది ముందుకి, చూస్తానండి. చూస్తున్నాం కదా, ఇదైతే అమ్మవారి లైను. ఆ వీధులు ఉన్నాయి కదా 2-3, ఆ వీధులు లైన్లన్నీ కలిసిపోయాక అప్పుడు ఈ వీధికి అయితే లైన్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యనే కల్పన కూడా ఉంది, వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాం కదా, మనకి ఊరు బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో చూస్తున్నాం కదా ఒక గుడి, మా కల్పన వాళ్ళ కులదేవత ఏంటంటే కాళీమాత. ఓకేనా, ఆ గుడి అండి అది. ఇంకా 2 బస్సు స్టాప్లు కనిపిస్తున్నాయి కదా ఎదురుగా, 2 శ్మశానాలు అనమాట ఊరు బయట. ఆ దేటాక మనకి రైట్ సైడే జడ్డంబర్ గుడి అయితే ఉంటుంది. అది కూడా మీకు చీకట్లో ఉంటుంది, ఫస్ట్ కనిపించదు. దాని తర్వాత వీళ్ళందరూ వచ్చిన తర్వాత లైట్స్ ఉంటాయి కాబట్టి అక్కడైతే మీకు కనిపిస్తుంది. చూస్తానండి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 2:30 నేను మా తమ్ముడు ఊరు నుండి కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి అయితే జడ్డంబర్ గుడి ఉంది. ఘట్టాలు వస్తున్నాయి చూసారు కదా. ఇప్పుడు ఇంకా మీకు చూపిస్తాను చూడండి. ఘటాలు మేకలు అంటే కనీసం ఒక సుమారు ఎకరం నుండి 1.5 ప్లేస్ అయితే ఉంటుంది అక్కడ. మొత్తం బ్లడ్ అయిపోతుంది ఇంకొక గంటలో. పొరపాటు. అందుకే ఈ ఫెస్టివల్స్ ఊర్లో జడ్డంబరు అలాంటివి మనం అనుకుంటాం చిన్న ఫెస్టివల్, కానీ ఇవే చాలా పెద్ద
ఫెస్టివల్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చినట్టుగా ఉన్నాం. ఇది కూడా నేను కూడా ఫస్ట్ టైం అంటే మన రణదేవిలో 5 yearsకి ఒకసారి అయితే ఈ పండుగ వస్తుంది. జడ్డంబర్ ముందుకు చూడండి ఫ్రెండ్స్. ఈ గట్టు చూస్తున్నా కదా, ఇక్కడైతే మేకపోతులు అన్నీ ఉంచారు. మనకి లెఫ్ట్ సైడ్కి చూసుకుంటే 130-135 ఎకరాలు అంటే చెరువు లాంటిది ఉంటుంది. అప్పుడప్పుడు ఏనుగులు కూడా అటు సైడ్ నుండి ఇటు సైడ్కి అయితే వస్తుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, రైట్ సైడ్ చూసుకుంటే మనకి జడ్డంబర్ గుడి అయితే ఉంది అక్కడ. ఇంకా ఇప్పుడు దేవుడి తాలూకా మేకపోత అయితే తీసుకొస్తారు. అది కూడా చూడండి, చాలా పెద్దది అది. జోన్ కేసడం మా వాడి దాంట్లో బేర అయిపోతుంది. అదే పడిపోతా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పోతు చూస్తున్నా కదా, అతను తీసుకెళ్తున్నారు. ఫస్ట్ వేట జడ్డం వరకు అదే వేస్తారు. దాని తర్వాత ఈ మేకలన్నిటికీ వేట వేస్తారు, కోళ్ళు మేకలన్నీ కూడా. ఓకేనా, అదైతే నేను షూట్ చేయలేదు ఎందుకంటే పూర్తి బ్లడ్ అయింది అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే మనం పాటించాలి. ఓకేనా, అందుకోసం నేనైతే అవన్నీ చూపించలేదు. ఓకేనా, అమ్మవారు అయితే దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చూస్తానండి, ఆ గుడి కూడా మీకు ఇప్పుడు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నారు కదా, అదే జడ్డంబర్ గుడి. ఓకేనా, ఇంకా మేకపోతు చూస్తున్నారు కదా ఎదురుగా, అంటే ఇంత పెద్ద గడ్డం ఉంటుంది చూడండి. పోతు ఫస్ట్ దీనికే వేటేస్తారు. దాని తర్వాత అయితే లైన్ వైజ్గా కొన్ని వందల మేకలు ఉన్నాయి, మేకపోతులు ప్లస్ కొన్ని వందలు కోళ్ళు అయితే ఉన్నాయి. అన్నిటికీ ఇదే గ్రౌండ్లో మొత్తం అయితే చేయిస్తారు. ఓకేనా, బలిచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం అయితే రక్తం. రాత్రి ఇప్పుడు మనం అక్కడ చేరేసరికి 3:30 అయింది. ఇప్పుడు మనకి అరగంటలో ఆ గట్టలు మొత్తం అమ్మవారు అయితే గుడి దగ్గరికి వచ్చేసారు. ఇంకా గట్టలు మొత్తం రావాలి కదా, కనీసం ఒక 200-300 గట్టలు అయితే ఉంటాయి. బ్యాగ్ మొత్తం అలా చుట్టూ తిరిగి ఒక్కొక్కటి ఆ లోపల గట్టలు లోపల ఏవేవి ఉన్నాయో ఆ లోపల వేసి కుండలు అయితే బయట పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగా ఇదైతే కంప్లీట్ అయింది. ఓకేనా, ఇక్కడైతే చూసుకుంటే అలాగలాగా ఇప్పుడు ఇంత ఖాళీగా ఉందా, చాలా రష్ అయితే అయిపోతుంది ఇంకొక 10-15 minutesలో. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే ఒక్క లైటే ఉందండి. ఇంకా గుడి అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా అవుతుంది గుడి. ఫ్రెండ్స్, ఊరికి మొత్తం అంతైతే మన అమ్మవారికి అయితే అక్కడ దిగబెట్టడానికి వచ్చారనమాట. మేకపోతులు, కోళ్ళు ఇంకా చాలా వరకు ఇంక రావాల్సి ఉన్నాయి, ఇంక బ్యాక్ సైడ్ ఉన్నాయి. వాళ్ళ ఘటాలన్నీ వచ్చిన తర్వాత వాళ్ళందరూ అయితే ఇక్కడ ఈ గ్రౌండ్కి అయితే వచ్చేస్తారు. కనీసం ఇది ఎకరం నుండి చాలా అంటే ఎకరం అంటున్నారు కానీ చాలా పెద్ద గ్రౌండ్ ఇది, పొలాలు అనమాట. కానీ ఎవరు పండేయడానికి కాదు, అక్కడ ఇంకా చుట్టూరు పొలాలు ఉన్నాయి, అక్కడైతే పండేసుకుంటారట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ అగ్గి పట్టుకొని
ఒక ముసలి తాత కూర్చున్నారు కదా, అతనికైతే అదే పని అప్పచెప్పారు. పక్కన కెరోసిన్ కొని ఒక గిన్నెతో కెరోసిన్ పెట్టారు. ఆరుతుంటే దాంట్లో ముంచి తీసేస్తున్నాడు తాత. ఇదే చూశారు కదా గొర్రెపోతు. గడ్డం చూడండి ఎంత ఉందో. ఫస్ట్ వేట ఈ పోతుకే పడుతుంది అనమాట, అమ్మవారిది. అంటే అమ్మవారి పోతు అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా పెద్దది. ఈ మేక అంటే వేట అయిన తర్వాత అప్పుడైతే తక్కిన మేక పోతులకి అన్నిటికీ వేటేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మ్యాక్సిమం నాకు ఎంతవరకు మనకు తెలుసో, ఎంతవరకు మనం ఆలకించామో విన్నామో అంతవరకు అయితే నేను మీకు చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, తక్కింది మ్యాక్సిమం అంతా అయిపోయినట్టే. ఇప్పుడు ఓన్లీ వేటలే ఉన్నాయి. ఆ వేటలు అయితే నేను చూపించను. ఓకేనా, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.